ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, దట్ దెర్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ. బికాస్ ఇది ఒకవేళ సంఘటన, ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక, then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late Sri Raghavendra, T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer and director. సో ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ as ద పీపుల్, అండ్ ఐ కెన్ రీచ్ టు ద పీపుల్ ఓన్లీ త్రూ ద మీడియా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ హావ్ ఇన్వైటెడ్ యూ ఆల్. నౌ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్, ప్లీజ్ ఆస్క్ మీ. మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అభిమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది, నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట, ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun ani చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో, then what do you mean to say? We have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? The main intention or the main reason ఈ మీటింగ్ పిలిపించినందుకు రీజన్ ఏంటంటే, I'll come straight to the point. అల్లు అర్జున్ గారు మన రాష్ట్రానికి, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, హీ మైట్ బీ అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది తెలుగు ఇండస్ట్రీ, బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి హీఈస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ స్టార్స్. హీఈస్ డెఫినెట్లీ అన్ ఐకాన్. హీ హెస్ మేడ్ హిస్ ఇంప్రింట్ త్రూ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఆయన్ని వినిపిస్తుందా? పోయింది సార్, కొంచెం రివర్బ్ తక్కువ చేయండి.